వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరినటువంటి సంఘటనలో అందులో కుట్ర లేదు, బొక్క లేదు. ఏదో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అన్నారు, దేవుడు నాకేదో వేరే స్క్రిప్ట్ రాసినట్టున్నాడు, కంటికి తగలలేదు, కణతకి తగలలేదు అని. కంటికి కణతకి పక్కన పెడితే అసలు కావాలని మీ మీదకి వేసింది కాదు. అందులో వేసింది దేనికి అంటే మీ పార్టీ వాళ్ళు చేసిన దానికి అనేది పోలీసు విచారణలో వ్యక్తం అవుతున్నటువంటి సంచలన వాస్తవం. ఏంటి వివరాలు ఏంటి అనేది చూస్తే మొత్తానికి సీఎం జగన్ మీద రాయి దాడిలో పురోగతి, దర్యాప్తులో పురోగతి. సతీష్ అనేటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరినట్టుగా గుర్తించారు పోలీసులు. సతీష్ అనే వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తింపు. సతీష్ తో పాటు అతనితో ఉన్నటువంటి ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ ని అదుపులోకి తీసుకున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దాడి వెనకాల ఉన్న కారణాలపై ప్రశ్నిస్తుండగా ఆయన చెప్పినటువంటి విశేషాలను విని అవాక్కైనటువంటి పోలీసులు, అయినప్పటికీ తడబాటుతో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, తెలుగుదేశం పార్టీ తోటి, జనసేన తోటి లింకులు ఏమన్నా ఉన్నాయేమో అన్న రీతిలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు. అయితే ఇందులో వచ్చినటువంటి వాస్తవం ఏంటి అనేది చూసినట్లయితే, మొన్న జరిగినటువంటి ఆ సభలో ఎందుకు ఇది జరిగింది అన్నప్పుడు వచ్చినటువంటి అంశం కేవలం డబ్బులు ఇవ్వకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఇది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, కాదు, ఆయన డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నాడు అనేది తేటతలం అవుతుంది ఈ సంఘటనతో. ఏం ప్రామిస్ చేశారా అంటే, దిక్కుమాల క్వార్టర్ బాటిల్ ఒకటి 350 రూపాయలు ఇస్తాము, ఆ సభ దగ్గరకు వస్తే చాలు అని చెప్తే వెళ్ళారు. క్వార్టర్ బాటిల్ ఇచ్చారు, హ్యాపీగా అది అయిపోయింది. ఆ నిమిషాల్లోనే 350 రూపాయలు ఎక్కడ అంటే 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చి రాయి ఇసిరాడు. అది ఎవరి మీదకి ఇసిరాడు, ఎందుకు ఇసిరాడు అనేది కూడా లేదు. జస్ట్ ఆ 350 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి ఆ మద్యం తాగినటువంటి దాంట్లో, ఆ నిషాలో, ఆ మత్తులో, ఆ పిచ్చిలో, పిచ్చోడి చేతిలో రాయి నిన్న చెప్పాను కదా, అలాగా రాయి విసిరాడు. ఆ రాయి విసిరడంలో కూడా ఎలా విసిరాడు, ఇందులో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఉందా ఇంకోటి ఉందా అని మనకు తెలియదు. కాకపోతే డ్రామా మాత్రం వాళ్ళదే. ఆ సభలో ఏదో ఒకటి జరగాలి అనుకున్న ప్లాన్ సజ్జల గారు వేశారో లేదో ఆయన మనసాక్షికి తెలుస్తుంది. వైఫల్యం ఏం లేదు, పోలీసులది అన్నారు. పోలీసుల వైఫల్యం కాదు, ఇది మీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ల వైఫల్యమే. జన సమీకరణలో క్వార్టర్ బాటిల్ 350 ఇస్తా అన్నారు, కానీ 350 ఇవ్వలేదు కాబట్టి రాయి విసిరాడు అని. సరే, విసిరిన వాడిని పట్టుకున్నారు. తెలుగుదేశం తోటి ఏమైనా లింకులు ఉన్నాయా ఇంకోటా అనే దాన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇక 2 లక్షల రూపాయల రివార్డు, మరి ఇది ఎవరు తీసుకుంటారు అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి గారికి అది చెందుతుంది అని చెప్పి సరదాగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, ఫిజిక్స్ లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకే ఒక ఆబ్జెక్ట్, అది కూడా ఒక చిన్న గులకరాయి డైరెక్ట్ ఇంపాక్ట్ ఇక్కడ తగిలి, అక్కడి నుంచి వెల్లంపల్లి కంటికి తగిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాలు మీద పడి కాలికి కూడా గాయమైంది. జస్ట్ ఒక గులకరాయి. మరి అది గులకరాయా, రబ్బరా, అంత తగిలి ఇలా వచ్చేయడానికి, లేదంటే వీళ్ళ మొహాలు రబ్బర్ మొహాలా, ఏమి తెలియదు. సో ఇవన్నీ బయటపెట్టేందుకు గాను 2 లక్షలు ఆయనకి అని అంటున్నారు. సో ఇక ఈ సతీష్ అనేటువంటి వ్యక్తికి ఏంటి సంబంధం తెలుగుదేశం పార్టీ తోటి అనే లింకులు ఎలాగా తీసుకురావాలి అన్న దాంట్లో మల్లగులాలు పడుతూ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటి వాళ్ళు కొనసాగిస్తున్నారు అని తెలుస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్న బ్రేకింగ్ సమాచారం. మీరేమనుకుంటున్నారు? 350 రూపాయలు లెక్క అయితే కరెక్టే అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.